రాగడానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ మధ్యకాల సమయంలో మనం చెప్పుకునే మాట 3వ మాట. ఒకసారి అందరం కలిసి చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లి ఓకే 27వ వచనం. తర్వాత ఆ శిష్యుని చూసి, ఓ నీ తల్లి అని చెప్పాను. ఆ దయ్యం నా శిష్యురామను ఇంత చేర్చుకున్నాను. మనకు కూడా మాట కదండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దాంట్లో అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనకు అక్కడ విధేయత మనకు కనిపిస్తుంది. తండ్రిని ఎంత విధేయత చూపించగల కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మాట మనం ఇంటికి వచ్చినాం, రెండో మాట కూడా మనం ఇంటికి వచ్చినాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు 7 మాటలు కఠోర శిల్పలో ఆయన పలికిన 7 మాటలను మనం చాలా భక్తి శ్రద్ధలతో వినేవారిగా ఉండాలి. మనం విని విడిచిపెట్టకూడదండి. మనం ఆ శిల్పలో ఆయన ఎక్కడ శిల వేశారు? ఆయన ఇంకేమైనా చర్చల శిల వేశారా? లేదండి. కఠోరమైన ఎండలో, ఆ గుడ్గంతలో, అసలు ఆ ఎండను మనం ఒక్కసారి బయటకు వెళ్తే మనం తట్టుకోలేమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిట్ట మధ్యాహ్నము నీ నా కోసమైన వేలాడివాడిగా ఉంటున్నాడే. కానీ ఆ 2 దొంగలకి వాళ్ళు నేరసం చేశారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తూ వచ్చారు, వాళ్ళు రాళ్ళతో కొడుతూ వచ్చారు, వాళ్ళని అపాసించినందుకు వాళ్ళకి ఒకటి ఉంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఏమీ చేయలేదండి. ఏమీ చేయక ఆయన మౌనంగా ఉన్నప్పటికీ ఆయన కూడా వాటితో పాటు శిక్ష వేయడానికి ఈ అక్కడున్న రోమా సైనికులు కఠినమైన కర్కశమైన మనసు గల వారు, అలాంటి వారి మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసిన వారిగా ఉంటున్నాడు. అలాగే వాళ్ళు అక్కడ ప్రధానులు కూడా జంతువులు మారి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జంతువుల కన్నా ఎక్కువ వాళ్ళు జీవించడానికి, నేత రక్షణ పొందడానికి మనం ఇక్కడ కూర్చున్నామంటే కేవలం ఆయన ప్రేమేనండి. కేవలం ఆయన చూపించిన త్యాగానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. మనం ఇక్కడ మనకంటే శ్రేష్ఠులు గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా నిన్ను నన్ను ఆయన కడిగి మూడో మాటగా ఆయన మనల్ని ఈ రోజు హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి మచ్చలు లేదు. మనం జీవిస్తున్నాం కానీ మన పైన అన్ని మచ్చలు ఉంటాయి, కల్మషం ఉంది. అటువంటి జీవితం మీరు భూలోకంలో జీవించే వారిగా ఉంటున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ రక్షణ కోసం, నా రక్షణ కోసమైన కల్మషం లేని వ్యక్తిగా భూలోకంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడూ ఒకరిని దూషించి మాట్లాడలేదండి. మనం మీద మాటికి దూషిస్తాము, మాటికి కోపడతాము, మాటికి విసుగుపడతాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ఎక్కడనూ ఆయన విసుగుపడినట్టుగా లేదండి. ఆయన అందుకే అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని. మనం చూస్తున్నాం రండి, ఆయన శిలువ వేసిన స్థలంలో 4 స్త్రీలు అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడే. తన పరిస్థితి అయిపోతుందండి. తన పరిస్థితి తల్లి కళ్ళారా చూస్తుంది. అయినప్పటికీ తన బాధ్యతను విడిచిపెట్టలేదండి. తన తల్లిని సంరక్షించడం తను విడిచిపెట్టలేదండి. ఒక్కసారిగా బాప్తిస్మం యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. కానీ ఈరోజు భూలోకంలో మనం ఉంటున్నాం. మన తల్లిదండ్రులను ఎంత సంరక్షిస్తున్నాం, మన తల్లిదండ్రులను ఎంత కాపాడుతున్నాం. వాళ్ళు ఒక్కొక్కసారి పిల్లలను మనం పట్టించుకోమని తల్లిదండ్రులను వాళ్ళు బయట ఉంటారు. మీది వల్ల కూడా పిల్లలు ఇవ్వరండి. అట్ట పెంచుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి తల్లి అయినా మరియా ప్రభు అయిన యేసుక్రీస్తుని వాళ్ళకి పెంచలేదండి. అక్కడ విధేయత కనిపిస్తా ఉందండి మనకి. ఎంత విధేయత, ఎంత దీనునిగా, ఎంత రిక్తునిగా ఆయన ఈ భూలోకంలో జీవించిన వాడిగా ఉంటున్నాడండి. ఒక్కసారి ఆయన వల్ల మనం మారుతామా? మన తల్లిదండ్రులు మనం కాపుదలుగా మనం ఉందామా? వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయిందండి, వాళ్ళు మనల్ని పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు ఇంతవరకు మనం తీసుకొచ్చారే. ఒక్కసారి మనము వారి మీద మనం బాధ్యత వహించాలి కదండి, వాళ్ళని సంరక్షించాలి కదండి. మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆయన ఏమంటాడంటే, తిమోతిలోకి రాసిన పత్రిక యెషయా 1:2 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మనం ఎలా ఉన్నామండి? బైబిల్ గ్రంథంలో మనం చక్కని వాడు చూడదండి. నేను పిల్లలను పెంచి నన్ను గొప్పవాడిగా చేస్తున్నాను. కానీ ఈరోజు మనం ప్రభు వాడి వింటున్నామా? మన ఎదురుగా మన తల్లిదండ్రుల వాడు మనం వింటున్నామండి? వినము. వాళ్ళకి వ్యతిరేకిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం తన పరిస్థితి అలా ఉన్న మేకులతో కాళ్ళు
దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నామండి మనం ఈరోజు. ఆమె కైన కుమారులందరిలో ఆమెకు దారి చూపువాడే